యేసు ప్రభు 7 మాటలు సిలువ పైన పలికినప్పుడు there were few who were really listening. What is he saying? ఏం చెప్తున్నాడు? తండ్రి, నా ఆత్మని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. ఏలి ఏలి లామా సబక్తాని. ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. నా దేవా నా చేయి ఎందుకు విడిచావు? అదే రీతిగా వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి వీరిని క్షమించు, తప్పికొనుచున్నాను. ఇదిగో సమాప్తం అయిపోయింది. ఇంకా ఆఖరిగా ఆయన పలికిన మాట ఏంటంటే, నా ఆత్మని నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటిదంటే, గొప్ప శబ్దముతో చెప్పాడని రాయబడింది. ఎంతమంది గమనించారన్నమాట? గొప్ప శబ్దముతో దేవుడు చెప్పాడంట, ఇదిగో తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. మొదటి మాట, సిలువలో పలికిన మొదటి మాట తండ్రి, ఆఖరి మాట తండ్రి, మధ్యలో నా దేవా. ఎందుకంటే పాప భారం ఎప్పుడైతే ఆయన పైన, ఆయన భుజాల పైన మోయబడిందో, ఇంకా నా తండ్రి కాదు, మై గాడ్ ఎందుకు నా చేయి విడిచావు? అదే రీతి ఇక్కడ చూసినట్లయితే, ఫాదర్, ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ వాట్ యు హ్యావ్ ఆస్క్డ్ మీ టు డూ. ఆమెన్. నువ్వు చెప్పింది నేను నెరవేర్చాను. ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తం అయిపోయింది. ఇది ఒక విజయ శబ్దముగా కనబడుతుంది. యెహోషువ గ్రంథములో యెరికో గోడలు కూల్చివేయబడాల్సిన సమయంలో ఒక గొప్ప శబ్దముతో వారందరూ కేకలు వేసినప్పుడు ఏమైందండి? యెరికో గోడలు కూల్చివేయబడ్డది. There was a victory shout, and likewise when Jesus was telling, I have finished, ఇదిగో దేవా, ఇదిగో తండ్రి, నా ప్రాణము, నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నాను అంటే, ఇట్ ఈస్ నాట్ ఓడిపోయిన శబ్దము కాదు, చాతగాని శబ్దము కాదు, నేను నెరవేర్చలేకపోయాను అనే శబ్దము కాదు, కానీ ఐ హ్యావ్ ఫినిష్డ్ వాట్ యు హ్యావ్ కాల్డ్ మీ ఫర్. ఐ హ్యావ్ ఫినిష్డ్ వాట్ ఐ వాజ్ బోర్న్ ఫర్. అదే రీతి మనము కీర్తనలు 31వ అధ్యాయంలో చూస్తామండి, నా ఆత్మను నీ చేతికి అప్పజెప్పుకుంటున్నాను, చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవ, నన్ను విమోచించు వాడవు నీవే, నా ఆత్మను. సో హీ ఫుల్ఫిల్ ద ప్రామిస్, హీ ఫుల్ఫిల్ ద ప్రాఫెసీస్. ప్రవచనాలు నెరవేర్చాడు, వాగ్దానాలు నెరవేర్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, నొప్పిలో నెరవేర్చాడు, బాధలో నెరవేర్చాడు, అవమానంలో నెరవేర్చాడు, దెబ్బలు తింటూ నెరవేర్చాడు, బిట్రేయల్లో అందరూ తృణీకరించినప్పుడు నెరవేర్చాడు. ఎప్పుడు కూడా నాకు అవ్వదు దేవా, నీ చిత్తమైతే తీసివేయి, అయినను నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధింపజేయని యేసు ప్రభు చెప్పటము మనందరికీ తెలుసు. He fulfilled God's purpose despite his pain, despite the betrayal, despite the flogging, despite ఎంతమంది ఆయనకి విరుద్ధంగా తిరిగి ఆయన అన్ని అన్నప్పటికీ కూడా he still said, I will fulfill what you have called me. I will fulfill. అదే మాట ఈరోజు మనం చెప్పగలుగుతామా? దేవా, నొప్పిలో కూడా నీ చిత్తాన్ని నెరవేరుస్తా ప్రభా, నా బాధలు కూడా నెరవేరుస్తా, అందరూ నన్ను విడిచిపోయినా నీ చిత్తాన్ని నెరవేరుస్తా, ఎవరు నాకు లేకున్నా నీ చిత్తాన్ని నెరవేరుస్తా, అందరూ నీ పక్షాన లేకపోయినా నేను నీ పక్షాన ఉంటానని చెప్పగలిగిన వారు ఉన్నట్లయితే హల్లెలూయా అని చెప్తారండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఇక్కడ చూసినట్లయితే అండి, క్రూసిఫిక్షన్ అనేది చాలా భయంకరమైన తీర్పు, భయంకరమైన శిక్ష. ఇట్ ఈస్ సపోజ్ టు బి స్లో. మెల్లగా వారు ప్రతి నొప్పి అనుభవిస్తూ చనిపోవాలని రోమిల ఆశ. ఆ రోజు ఆ క్రూసిఫిక్షన్ అంటే ఇట్ హ్యాస్ టు బి అ స్లో అండ్ అ వెరీ వెరీ టఫ్ డెత్. అంత భయంకరమైన చావు. కానీ యూదులు చూడండి, దే డిడ్ంట్ వాంట్ టు వెయిట్. ఆచారాలు పాటిస్తూ హత్య చేస్తారు. ధర్మశాస్త్రం పాటిస్తున్నామంటూ నిర్నిమితముగా ఒక అమాయకమైన వ్యక్తిని హత్య చేస్తున్నారు. ఈరోజు మనం కూడా చూస్తూ ఉంటాం కదా, వాక్యం చదువుతున్నామని చెప్తూ, క్రైస్తవులం అని చెప్తూ భయంకరమైన మాటలు, దూషణలు, పాపాలు, అసూయ, ద్వేషాలు, ఎంతో చేదు హృదయంలో. ఆ పరిశీలికి మనకేం తేడా లేదు. ఎందుకంటే ఆ పరిశీలు కూడా, ఇదిగో పస్కా బలి అర్పించాలి, పస్కా సమయం వచ్చింది, పాస్ ఓవర్ టైం, వీ హ్యావ్ టు లే సాక్రిఫైసెస్, వీ హ్యావ్ టు డూ. అందుకని ఏం చేస్తారంటే రోమిల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారంట. ఏం చెప్తున్నారు?
వెంటనే చంపేయండి, వి కెనాట్ వెయిట్. ఎందుకంటే పస్కా రోజు, ఆ ప్రిపరేషన్ రోజు ఏం చేయాలంట, హత్యలు ఉండకూడదంట, శవాన్ని ముట్టకూడదంట, ఇవన్నీ ఆచారాలు ఉన్నాయి కాబట్టి తొందరగా చనిపోయేలాగా చూడండి అని చెప్పి ఏం చేస్తారు, సైనికులకి చెప్పి ఆజ్ఞాపించి ఆ ఇద్దరు దొంగలు ఉంటారు కదా, యేసు ప్రభు రెండు పక్షాన రెండు వైపుల దొంగలు ఉన్నారు కదా, ఆ దొంగల దగ్గర వెళ్ళి ఈ సైనికులు పెద్ద హ్యామర్ తీసుకొని వారి ఎముకల్ని విరగొడుతున్నారంట. ఎందుకంటే ద స్పీడ్ ఆఫ్ డెత్ ఫాస్ట్గా తొందరగా అయిపోతుంది, తొందరగా చనిపోతారు ఆ నొప్పిలో అని చెప్పి. సో దే వర్ ట్రయింగ్ టు ఫాస్టన్ ద ప్రాసెస్. బట్ వెన్ ఇట్ కేమ్ టు జీసస్, ఆయన అప్పటికి ఆయన ప్రాణాన్ని విడిచాను. ఆయన విడిచాడంట, ఎవరు ఆయన దగ్గర నుండి తీయలేదు. ఇరువురు దొంగల ఎముకలు కొట్టబడ్డాయి, మోకాలు కొట్టబడ్డాయి, దే వర్ హ్యామర్డ్. ఆ నొప్పికి వారు చనిపోయారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొడదామనే లోపల ఏమైంది, అప్పటికే ఆయన ప్రాణము విడవటం చూసి ఎందుకైనా మంచిది ఆయన చనిపోయాడులే కానీ అని పక్క బల్లెపు పోటుతోటి గుచ్చి ఆయన సైడ్లో నుండి ఆ రక్తధారాలన్నీ కూడా, రక్తము నీళ్ళు బయటికి వచ్చిందని మనం చూస్తాం. ఇఫ్ యు సీ, గాడ్ గేవ్ హిస్ లైఫ్ విల్ఫుల్లీ. ఎవరు కూడా చెప్పలేరు నేను యేసయ్యని చంపాను, నేనే చంపిందని. కాదు, ఆయన స్వతహాగా ఆయన ప్రాణాన్ని ఇచ్చాడు. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా అని చెప్తారా? యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనము, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వల్ల ఈ ఆజ్ఞ పొంది తిని. నా అంతటా నేనే ప్రాణము పెడుతున్నాను, నువ్వు తీస్తావు కాదు. ఇట్ ఈస్ టోల్డ్ దట్ 9 గంటల నుండి 3 గంటల వరకు యేసు ప్రభు శిలువలో వేలాడుతూ ఉన్నాడు. 9 నుండి 12 వరకు మొదటి 3-4 మాటలు మాట్లాడారని, 12 నుండి 3 వరకు మిగతా 3 మాటలు మాట్లాడారని చెప్తూ ఉంటారు. 12 గంటలకి చీకటి కమ్మింది. సృష్టి మొత్తము సృష్టికర్త నిమిత్తమై దుఃఖిస్తుంది. ద క్రియేషన్ వాజ్ గ్రీవింగ్ ఓవర్ ద క్రియేటర్. అర్థమవుతుందండి? సృష్టి మొత్తం దుఃఖిస్తుందంట సృష్టికర్త. మనము చూసినట్లయితే బైబిల్లో సృష్టించబడినదంతా కూడా ఎవరి వల్ల సృష్టించబడ్డదంట? ఆయన బట్టే, ఆయన కోసమే సృష్టించబడ్డదని చూస్తాం. సో ద హోల్ క్రియేషన్ వాజ్ గ్రీవింగ్ ఓవర్ ద క్రియేటర్స్ డెత్. 12 నుండి 3 గంటలకి విపరీతమైన చీకటి అంట. 12 నుండి 3 చీకటి, కానీ 3 గంటలకి విపరీతమైన చీకటి. పస్కా బలి ఇంచుమించు 3 నుండి 6 గంటల వరకు లోపడే ఇవ్వాలి. సరిగ్గా యేసు ప్రభు చనిపోయిన సమయము 3 గంటల సమయం, మధ్యాహ్నము 3 గంటల సమయం, ఎగ్జాక్ట్లీ మ్యాచింగ్ ద పాస్ ఓవర్ ల్యాంబ్ సాక్రిఫైస్. హల్లెలూయా. ఆయన ఏది కూడా యాక్సిడెంటల్గా చేయలేదండి, ఏదో ఏదో ర్యాండమ్గా ఫ్లూక్గా ఏం చేయలేదు. ప్రతిదీ లేఖనాలు, ఆయన చేసిన కార్యాలన్నీ లేఖనాలు నెరవేర్చబడే రీతిగా, ప్రవచనాలు నెరవేర్చబడే రీతిగా ఆయన చేస్తాడు. సరిగ్గా 3 గంటలకి ఆయన ప్రాణము ఆయనంతటా ఆయన విడిచాడంట. ఒక చక్కటి అద్భుతమైన మాట ఏంటంటే, చాలామంది అంటారు AD 33 ఏప్రిల్ 3 రోజు యేసు ప్రభు మరణించాడని. ఈరోజు తారీఖు ఎంత అండి? 3వ తారీఖు. 3వ తారీఖు కానీ 7వ తారీఖు కానీ యేసు ప్రభు AD 33లో మరణించాడని చెప్పారు. కానీ ఈరోజు చూసినట్లయితే అదే 3వ తారీఖు వచ్చింది. We don't know how it is efficient or how much it is true. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటంటే, యేసు ప్రభు ఈసారి రాబోతున్నప్పుడు ఆయన బలి పశువుగా రావట్లేదు, కానీ యూదా గోత్రపు సింహము వలె రాబోతున్నాడు. దాన్ని నమ్మిన వారు ఉన్నట్లయితే బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. అయితే నో, ఐఎమ్ నాట్ డన్. అయితే ఆ కరెక్ట్ 3 గంటలకి, ఏప్రిల్ 3, 33 AD, అదే రీతి 3 గంటలకి ఆయన ప్రాణాన్ని విడిచాడంట. ఆయన ప్రాణాన్ని తన సొంతంగా స్వతహాగా విడిచాడు.
ఆ చీకటి కమ్మింది అని చెప్పాను కదా. ఆ చీకటి ఎందుకు కమ్మిందంటే, మొదటిగా లోక పాప భారం అంతా కూడా ఆయన పైన వేయబడుతుంది. ఇంకోటి, లోకానికి పాపానికి తీర్పు తీర్చబడుతుంది. ఆ తీర్పు అంతా యేసు ప్రభు పైన, భుజాల పైన ఆయన మోసుకుంటూ ఉన్నాడు. సో ద హోల్ క్రియేషన్ వాజ్ గ్రీవింగ్ ఓవర్ ద సిన్ అండ్ ద జడ్జ్మెంట్ ఆఫ్ ద వరల్డ్. అదంతా ఆయన భుజాల పైన వేయబడినప్పుడు అప్పుడు అన్నాడు, ఏంటి తెలుసా? ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అతి పరిశుద్ధుడు, పాపాన్ని చూడలేడు, పాపాన్ని ముట్టలేడు, పాపంతో సాంగత్యము చేయలేడు, చీకటితో వెలుగుతో సాంగత్యము లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు పైన ఆ పాపమంతా మోయబడిందో, గాడ్ హ్యాడ్ టు లీవ్ హిస్ హ్యాండ్. అందుకని అంటాడు, నా దేవా, నా దేవా, నా చెయ్యేలా ఎలాగ విడిచావయ్యా? దట్ ఈస్ ద గ్రేటెస్ట్ పెయిన్ దట్ జీసస్ హ్యాడ్ టు ఎండ్యూర్. మనుషులు తృణీకరించినప్పుడు కాదు, మనుషులు కొట్టినప్పుడు కాదు, మనుషుల ద్వారా గాయపరచబడినప్పుడు కాదు, కానీ నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచావు? ద అబాండన్మెంట్ ఫ్రమ్ ద ఫాదర్. ఎందుకు విడిచావని ఇక్కడ చెప్తున్నాడు. ఇదిగో నా ప్రాణము నీ చేతికి అప్పచెప్తా. ఐ ఎంట్రస్ట్ మై సెల్ఫ్, ఐ కమిట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఐ ఎంట్రస్ట్ మై సెల్ఫ్. ఈరోజు మీరు కూడా, కెన్ యూ ఆల్ ఎంట్రస్ట్ యువర్ సెల్ఫ్ టు జీసస్? కెన్ యూ ఆల్ ఎంట్రస్ట్ యువర్ సెల్ఫ్ టు ద ఫాదర్? నమ్ముతూ, విశ్వాసముతో, ఇదిగో నా జీవితం నీ చేతిలో అప్పచెప్తున్నానయ్యా, నాకు నొప్పి కలిగినా నేను నీ చేతిలో అప్పచెప్పుకుంటున్నానయ్యా, నన్ను హింసించినా నేను నీ చేతిలో అప్పచెప్పుకుంటున్నానయ్యా, నన్ను మనుషులందరూ విడిచి వెళ్ళిపోయినా నేను నీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను ప్రభా. జస్ట్ ఇమాజిన్ ద బిట్రియల్ దట్ జీసస్ హ్యాస్ ఫేస్డ్ ఫ్రమ్ ఎవరైతే సొంత వారు అనుకున్నారో వారి దగ్గర ఉండే ఆ బిట్రియల్. కానీ వీరు ఉన్నా లేకపోయినా, అందరూ నా పక్షాన ఉన్నా లేకపోయినా, నేను మాత్రము నా పర్పస్ నేను మర్చిపోను. అదే రీతి ఈరోజు మీరు కూడా చెప్పగలుగుతారా? ఎవరున్నా లేకపోయినా, ఎవరు నా పక్షాన ఉన్నా, ఎవరు నాకు విరుద్ధంగా తిరిగినా, ఎంత నన్ను హింసించినా, ఎంతగా నన్ను దేవుని దగ్గర నుండి దూరం చేయాలని ప్రయత్నించినా, ఐ ఎంట్రస్ట్ మై సెల్ఫ్ టు ద ఫాదర్. హల్లెలూయా. దేవునికి అప్పచెప్పుకుంటాను. కెన్ యూ రియలీ కమిట్ యువర్ లైఫ్ టు జీసస్? Can you really give your life to Jesus and trust your life with Jesus? Not just giving. I trust my life with you, Lord. నువ్వు ఏది చేసినా మేలే చేస్తావు. నిన్నటి దినాన ఒక స్నేహితురాలు, నాకు చాలా పాత స్నేహితురాలు మెసేజ్ చేసింది. She messaged, when I go through the worst of my life, what do I do? అన్నప్పుడు నేను అన్నాను, వెంటనే మనుషుల దగ్గర పరిగెత్తకు, దేవుని దగ్గర పరిగెత్తు. ఆయన ఒక్కడే నీకు న్యాయం చేయగలిగిన దేవుడు, ఆయన ఒక్కడే నీ జీవితాన్ని సరి చేయగలిగిన దేవుడు అన్నప్పుడు తనన్నది, ఐ ఆల్వేస్ డూ దట్, బట్ ఐఎమ్ స్కేర్డ్. వాట్ ఇఫ్ హిస్ ప్లాన్స్ హర్ట్ మీ? వాట్ ఇఫ్ హిస్ ప్లాన్స్ డిసప్పాయింట్ మీ? వాట్ ఇఫ్ హిస్ ప్లాన్స్ బ్రేక్ మీ అని ప్రశ్న అడిగినప్పుడు, ఈరోజు మనందరం కూడా అదే కదా. ఆయన చిత్తం అంటే, ఆయన ప్రణాళిక అంటే మనల్ని ఇరగొడుతుంది, మనల్ని బాధ పెడుతుంది, మన జీవితంలో ఎంతో నొప్పి కలుగజేస్తుంది, ఎంతోమంది విడవలసిన పరిస్థితి వస్తుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా కెన్ యూ స్టిల్ ఎంట్రస్ట్ యువర్ సెల్ఫ్ టు గాడ్? నేనన్నాను, యేసు ప్రభు చెప్పిన మాట, ప్రతిరోజు నీ సిలువెత్తుకొని నన్ను వెంబడించు. సఫరింగ్ ఈజ్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ క్రిస్టియానిటీ. యూ కెన్ నాట్ సపరేట్ సఫరింగ్ ఫ్రమ్ క్రిస్టియానిటీ. ఎందుకంటే చక్కటి మాధురి యేసు ప్రభువే కదా. ఆర్ యూ ఆల్సో స్కేర్డ్? నేను దేవుని చిత్తం చేస్తే నా జీవితంలో నొప్పి కలుగుతుంది, నేను దేవుని చిత్తం చేస్తే అందరు నన్ను విడిచి వెళ్ళిపోతారు, నేను దేవుని చిత్తం చేస్తే నాకు ఏడుపు ఉంటుంది, కన్నీరు ఉంటుంది. కానీ కెన్ యూ ఆల్ స్టిల్ ఎంట్రస్ట్ యువర్ లైఫ్ టు జీసస్? No matter the pain, no matter the suffering, no matter what happens in my life, యేసు ప్రభు చేస్తున్న రీతిగా, ఇదిగో I commit my spirit into your hands, I commit my life into your hands, I entrust my life into your hands. నీ చేతిలో నా ప్రాణాన్ని అప్పచెప్తున్నాను ప్రభా. కెనడాలో ఒక రోప్ వాకర్ అని ఫేమస్ రోప్ వాకర్ తెలుసా అండి? తీగల పైన నడుస్తారు చూడండి, ఒట్టి కాళ్ళ పైన. ఆ రోప్ వాకర్ నడుస్తా చాలా ఫేమస్ అయ్యాడంట. హీ వాజ్ అ వెరీ వెరీ ఫేమస్ మ్యాన్. ఆయన పేరు ఐ డోంట్ హ్యావ్ ఇట్, కానీ ఆ రోప్ వాకర్ కెనడాలో నైగ్రా ఫాల్స్ ఉంటాయి కదా, ఇటుపక్క నుండి ఆ ఫాల్స్ దాటుకుంటూ అటు పక్కన చేరాలి. ఆయనని చూడటానికి ఇంచుమించు 1,00,000 మంది వచ్చారు. నేరుగా చూడటానికి, ఆయన గురించి ఎంతోమంది విన్నారు, నేరుగా చూడటానికి ఆయనని
వచ్చారు, మనుషులు వచ్చారు, 1,00,000 మంది పైగా వచ్చారు. వచ్చి ఆయన నడుస్తున్నప్పుడు, ఇటుపక్క నుండి అటుపక్క నడుస్తున్నప్పుడు కింద మనుషులందరూ గొప్ప గొప్ప శబ్దము, చియరింగ్, క్లాపింగ్, కమ్ ఆన్, ఎస్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, వి నో యూ కెన్ డూ ఇట్, వి నో యూ కెన్ డూ ఇట్. ఆయన నడిచి అక్కడ ఒడ్డుకి చేర్చబడిన తర్వాత, నడిచిన తర్వాత, ద డెస్టినేషన్ చేరిన తర్వాత ఎవ్రీబడి షౌటెడ్, విజిల్స్, గంతులు అన్నీ వేస్తున్నారంట. అయితే ఆ రోప్ ఒకరు అడిగాడంట, ఇప్పుడు నాతో నడవటానికి ఎవరైనా సిద్ధమా అని అడిగారంట. నేను నా భుజాలపైన మిమ్మల్ని మోస్తాను, నాతో రావటానికి ఎవరైనా సిద్ధమా అని అంటే 1,00,000 మంది ఉన్నారు. 1,00,000 మందిలో ఏ ఒక్కరు కూడా చేయెత్తలేదంటే. ఎందుకు? ఒకవేళ ఏమైనా మిస్టేక్ అయితే ఇద్దరము చచ్చిపోతాం, మునిగిపోతాం అని చెప్పి ఎవ్వరు, అంతమంది చప్పట్లు కొట్టారు కదా. మన హొసానా హొసానా అని అంతమంది పాడారు కదా. కానీ when it came to the point of suffering, when it came, no, I'm scared, no, I can't trust you, no. అయితే తన దగ్గర ఉన్న ఒక మేనేజర్ ఉన్నాడంట. ఆ మేనేజర్ ఎవరు అని అంటే, ఆయనకి తెలుసు ఈ రోప్ వాకర్ ఎన్నోసార్లు మనుషుల్ని తన భుజాల పైన వేసి నడవటం చూశాడు కాబట్టి, బికాజ్ హీ నోస్ హిమ్, హీ సెడ్, ఐ విల్ కమ్. నాకు నువ్వేంటో తెలుసు, నువ్వెంత సామర్థ్యత కలిగిన వ్యక్తివో నాకు తెలుసు, సో ఐ విల్ క్లైంబ్ ఆన్ యూ అని చెప్పి ఆ మేనేజర్, ఆయన సొంత వారు, ఆయన పక్కనున్నవాడు ఎక్కి ఇద్దరు కలిసి డెస్టినేషన్ చేరారంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నమ్మిన వాని మీరు ఎరుగుదురా? Do you know, do you believe the one whom you trust? Do you know the one whom you trust? ఎరుగుదురా? ఈరోజు అనేక మంది గుడ్ ఫ్రైడే సర్వీస్ అని ఎంతోమంది వచ్చాము, కానీ దేవుడు అంటున్నాడు, నా నిమిత్తమై నువ్వు సిలువ మోస్తావా? నా నిమిత్తమై కన్నీరు విడుస్తావా? నా నిమిత్తమై నువ్వు ఈ త్యాగం చేస్తావా? నా నిమిత్తమై ఇది వదులుకోగలుగుతావా? నో, ఐ కెనాట్ ట్రస్ట్ యూ, బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఇస్ దేర్ ఎనీబడి హూ కెన్ ఎంట్రస్ట్ యువర్ లైఫ్ టు జీసస్? కెన్ యూ ఆల్ సే హల్లెలూయా? ఎవరైతే నిజముగా ఆయన చేతికి అప్పచెప్పుకొని, దేవా ఏది జరిగినా నిన్నే వెంబడిస్తాను అన్నవారు ఉన్నట్లయితే, మనమందరము ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒక్క ప్రార్థన చేద్దాం. ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద టైమ్స్ ఐ హావ్ డౌటెడ్ యూ లార్డ్. ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద టైమ్స్ ఐ హావ్ హర్ట్ యూ లార్డ్. ఐఎమ్ సారీ ఫర్ ఆల్ ద టైమ్స్ దట్ ఐ డిడ్ంట్ ట్రస్ట్ యూ లార్డ్. తండ్రి, ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుచున్నాను.